మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తీసుకోలే నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట 8 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించాం. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో మా సబితక్క ఇప్పుడే వస్తూ ఉంటే ఇక్కడికి వస్తూ ఉంటే గుర్తు చేశారు నాకు. వీళ్ళే వచ్చి ఆ రోజు ఏం చెప్పారు, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మా సిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఓ పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు అని ప్రకటించినారు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మా సిటీ రద్దు అయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ 9 గ్రామాల్లో. ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మా సిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మా సిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టినారు. ఫార్మా సిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఫార్మా సిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం, ఫార్మా సిటీ కాదు, మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్, సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు. కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్లను డిక్లేర్ చేసిండు. ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంది అంటే మాకు తెలియక కాదు, మాకు పరిజ్ఞానం లేక కాదు, మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి. ఈ 2030వ సంవత్సరం కల్లా 100 బిలియన్లు కాదు $200 బిలియన్ పెట్టుబడి తెలంగాణకు తేవాలి. ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే 4-5 లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ, అందులోనే అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్, అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్, ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి, ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్. దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీ సెక్రటరీని ఐర్లాండ్కి, తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతే అన్ని చోట్లకు పంపారు. ఒక 5-6 దేశాలు పోయినారు వాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు, ఐర్లాండ్, సింగపూర్, ఇంకెక్కడెక్కడో పోయారు. మేము పోలేదు, అధికారులు పోయారు. వాళ్ళని కూడా తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మా సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం, ఎందుకంటే అప్పటికే మొత్తం 13-14 ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా 8,000 పైచిలకు ఎకరాలు మిగులుతోంది. దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అందరూ 200 ఎకరాలు కావాలి, 300 ఎకరాలు కావాలని ముందుకు వచ్చినారు. సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా, సబితక్క, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి, అన్న మరి
యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు. అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు, రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు, పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు, ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 1 ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి, 1 ఎకరం పోతే 1 గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు. లేఅవుట్లు కూడా మేమే వేసినాం, 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట, ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకుపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా, కిడ్నాపా?